ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా పోతురాజు కాలువ పూడితిత్తుక పనులను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది చేపట్టిన పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కమిషనర్ వెంకటకృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని, ఇంటింటికి వచ్చే పారిశుద్ధ్య సిబ్బందికే చెత్తను అందించాలని సూచించారు. కాలువల్లో చెత్త వేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన వాతావరణం కోసం అందరూ కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మెప్మా పీడీ విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు అంబటి ప్రసాదరావు, గురవయ్య, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. తీస్తే ఇంకా ఒకసారి క్లీన్ చేసిన మళ్ళీ పడు ఏ 47 అసలు ఎవరు కనపడలేదు. ఫోన్ చేయి ఏం తీస్తాడు, ఏం తీస్తాడా దగ్గర పోయాలి. జలహారతి స్టార్ట్ చేసినప్పుడు కవర్లో కట్టేసి అట్లా లేచి కింద పెడుతుంది. 27 మొన్న కూడా చెప్పాను అబ్జర్వర్ వేస్తే ఆ రోజు చెప్పాను.
గారు రాజాబాబు గారు హాజరై ఉన్నారు. కావున ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వారి యొక్క మన శానిటేషన్ మీద క్లీన్ స్వీప్ మీద అమలు సలహాలు ఉండటం మరియు మనం ఆగు నేను అటు చెప్తాను చెప్పురా మేడం ఒంగోలు నగరపాలక సంస్థ పరిధి వరకు సుమారు 100 వెడల్పుతో 9 కిలోమీటర్ల పొడవుతో ఉంది. ఆ కాలువను 2020 ఓకేనా? వచ్చి ఇక పెట్టించింది జనాలు అయితే ఎక్కడ తీయగలుగుతాం. ఇవన్నీ కూడా ఒకేసారి ఎవరు వెళ్ళకోకుండా గోడ అంతా కట్టేసేయాలి అని అంటే కనుక అది ఫైనాన్స్తో కూడుకున్నది. అట్ ద సేమ్ టైం కట్టకుండా పోతే ఇప్పుడు వాట్ ఈస్ దాట్ ఇంకా మనం మనుషులుగా ఇక్కడ ఉంటుంది అన్నీ కూడా మీరు ఆలోచించాలి. యాజ్ పర్ మన ఫండ్స్ అవైలబుల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తర్వాత మెప్మా వాళ్ళు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మీరు ఏ విధంగా ఒక ఫోటోగ్రాఫ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఇస్తే సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో డోంట్ థింక్ దాట్ ఏదో లైట్గా వదిలేయడం అనేది అనుకుంటారు. ఈ ఎస్డబ్ల్యూఎం రూల్స్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ సుందరంగా చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పాంప్లెట్ కొద్దిగా వెళ్దాం లాంగ్ షాట్. ఇప్పుడు ఈ పాంప్లెట్ యొక్క ముఖ్య వెయిట్ సార్ పొడవుతూ ఉన్నది. ఆ కాలువను 2025 కలగకుండా నగరపాలక సంస్థ తరఫున నిన్న ఈ రోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చారు. సిపి యాదవ్ గారు, గౌరవ ఎస్ఎన్ పాలు ఎమ్మెల్యే సిబిఎన్ విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని పార్టీ తొలగింపు, వీధిని శుభ్రపరచడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి శుభ్రంగా ఉంచేందుకు నిరంతర చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరుకున్నారు.
మన వర్షాలు వచ్చినప్పుడు మరి ఎప్పుడు రాలేదు. సోమవారం నాడు కంప్లైంట్స్ అయినా ఇక్కడే కదా ప్రతి సోమవారం నాడు మేము గ్రీవెన్స్ పెడుతున్నాము. నాకు ఇది అవ్వలేదని చెప్పేసి అన్నారు కదా, మేమే ఇక్కడికి రావాలి. మైండ్ సెట్ మారినంత వరకు ఏం చేసేలేదు. ఆ మైండ్ సెట్ మారే దానికోసం మనం ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కలెక్టర్ గారు మీరు అందరం ఒకసారి సిట్టింగ్ చేసి ఒక కమిటీ అవుతాం సార్. ఎవరైతే ఈ కాలువ కన్సర్న్ డివిజన్ ఉన్నాయో ఆ డివిజన్ అంటే ఒక ఇద్దరు ఆ డివిజన్ ప్రెసిడెంట్ని ఒకేసారి మోటివేట్ చేయాలి. ఆ కార్యక్రమం అయిపోతే మీ కార్యక్రమం మన వాళ్ళకి మనం చెప్పాలి. ఇప్పుడు గది 5 మీరందరూ కూడా ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి గైడ్లైన్స్ అంటే మా అందరూ కూడా ప్రభుత్వం నుంచి ఈ శానిటేషన్ మీద ఎంతైతే బాధ్యత ఉందో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీకు అందరూ కూడా ఉంది. దాంట్లో మీ భాగస్వామ్యంగానే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గతంలో లాగా కాదు, ఇప్పుడు అన్ని కఠినమైన చర్యలు తీసుకున్న దానికోసం గౌరవ సుప్రీంకోర్టు అట్లాగే ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా మీరందరూ కూడా చాలా దీన్ని స్ట్రింజెంట్ గా తీసుకొని మీరందరూ సహకరించి మనం ముందుకెళ్ళాలని చెప్పని అందరూ కూడా పేరుపైన రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు జిల్లా కలెక్టర్ గారు మరియు స్పెషల్ ఆఫీసర్ గారు. సో మొత్తం నెలలో 4 వారాల్లో 4 కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇది సెకండ్ వీక్లో మనము ఫస్ట్ వీక్లో రోడ్స్ అన్ని కూడా క్లీన్ చేసాము. తర్వాత పరిసరాలను కూడా శుభ్రం చేసాము. రెండవ వారంలో ఈ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం అనే కార్యక్రమం ఇప్పుడు మనం శనివారం స్టార్ట్ అయింది. అండ్ అది మనకి వారం రోజులు కంటిన్యూ అవుతుంది అప్ టు సాటర్డే వరకు. మళ్ళీ సాటర్డే నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తర్వాత మిగతా పరిసరాలను కూడా క్లీన్ చేయడం అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టింది. సో ఈ రకంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ చెప్పే ముందు ఈ కార్యక్రమానికి మనతో పాటు పడేయడం మన వంతు, తీసుకెళ్ళడం వేరే వాళ్ళు వంతు అనే ఒక ఆలోచనలో ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ప్లాస్టిక్ అనేది మనం చాలాసార్లు చదువుతాము, వింటాము. ప్లాస్టిక్ ఎంత హజార్డియస్ అంటే ఎంత డేంజర్ అనేది మనకు తెలిసినప్పటికీ కూడా సింపుల్గా ప్లాస్టిక్ని వేరే చోటకి మనం రీసైక్లింగ్ మెథడ్లో కానీ లేదంటే వస్తున్నటువంటి రెగ్యులర్గా మనకి చెత్త సేకరణ చేస్తున్నటువంటి BH వర్కర్స్ కానీ వేడికి ఇవ్వకపోకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి మీరు కాలువల్లో పడేసేయడం, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడేసేయడం అనేది నిర్లక్ష్యానికి పరాకాష్ఠను ఈ సందర్భంగా మేము అందరికి తెలియజేస్తున్నాం. ఇది మనకి గత కొన్నేళ్లుగా ఇట్లా జరుగుతూ వస్తుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది అట్లే. అయితే 2026లో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి భారతదేశానికి రాబోతుంది అనేది తెలిసింది. ఇలాగే కనుక నువ్వు ప్లాస్టిక్ కనుక పెట్టుకుంటే ఎన్విరాన్మెంట్ నష్టపోతుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి ఈ వాతావరణాన్ని కానీ ఈ భూమిని కానీ మనం ఇవ్వలేమనే ఒక డేంజర్ పరిస్థితి మనకి రావడంతోనే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కూడా అంతంత మాత్రంగా మనకి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయట్లేదు, ప్రజల్లో అవగాహన కావట్లేదు అనేది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా తీసుకుని ఫిబ్రవరిలో ఒక జడ్జిమెంట్ ఇష్యూ చేసింది. ప్రజలని ప్రభుత్వాన్ని దీన్ని బాధ్యత చేసింది. ఎన్విరాన్మెంట్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజలకు కూడా ఉన్నది అని చెప్పేసి ఒక యూనిఫైడ్ ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ని డెలివరీ చేస్తూ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది. ఆ సూచనల మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్
2026 అని చెప్పి కొత్తగా మనకి రూల్స్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఏంటి రూల్స్ అని చెప్పేసి ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక నెలలో ఒక వారంలో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకుని మనం ఇలా కండక్ట్ చేస్తూ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ఇంతకుముందులాగా మీరు చెత్తను ఎట్లా పడితే అట్లా పడేసేయడం కానీ, తర్వాత దాని మీద అవగాహన లేకుండా పర్యావరణాన్ని పాడు చేయడం కానీ, ఇట్లాంటి ఏం చేసినప్పటికీ కూడా చట్టారీత్యా శిక్ష పడుతుంది అనేది మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఫైన్ చేస్తాం. ఒక ఇంట్లో కనుక చెత్తని బాధ్యతారహితంగా ట్రైన్లో పడేసినా, లేదంటే కనుక వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేసేసినా, దాన్ని చెత్తని ప్రాపర్గా డిస్పోజ్ చేయకోకుండా, తడి చెత్త పొడి చెత్తని వేరు చేయకోకుండా అన్నీ కలిపి ఒక మూట కింద కట్టి ఒక ప్లాస్టిక్ సంచులో పెట్టి వాటర్లోనూ లేకపోతే తాగునీటి ఉన్న డ్రైన్స్లోనూ కాలువల్లోనూ పంట కాలువల్లోనూ ఇట్లాగ పడేసేస్తే మాత్రం అది దానికి నేరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నాం. సో దీన్ని ఎలా చేయాలి అని అంటే కనుక మేము ఏదో దొంగ పోలీస్ ఆటలా కాకపోకుండా ప్రజలు మనం కలిసి చేస్తేనే ఇదంతా కూడా అవుతుంది. చాలామంది విజ్ఞానవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు చదువుతున్నారు, టీవీలు చూస్తున్నారు, చాలా అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా బాధ్యతగా కూడా మనం వ్యవహరించకపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. సో దయచేసి మనం మన భూమి మన బాధ్యత, మన వాతావరణం మన బాధ్యత, మన మున్సిపల్ కార్పొరేషన్ మన బాధ్యత, మన వీధి మన బాధ్యత, మన వార్డు మన బాధ్యత అనే ఒక కాన్సెప్ట్ అట్లీస్ట్ నా ఇంటికి సంబంధించినటువంటి చెత్త నా బాధ్యత నేను ఎలా డిస్పోజ్ చేయాలనేది ఆ రకమైనటువంటి సెన్సిటివిటీ లేకపోతే కనుక రేపు రాబోయే రోజుల్లో చాలా పెద్ద విపత్తులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా పోతురాజు కెనాల్ నుంచి ఇలాగే నెమ్మదిగా పోతూ అక్కడ మనకి సీలో కనెక్ట్ అవుతుంది. సో నువ్వు చేసే వ్యర్థాలన్నీ కూడా మళ్ళీ సముద్రంలో పోతాయి. సముద్రంలో పోయినప్పుడు మొత్తం సముద్ర జీవరాశులన్నింటికి కూడా ఇది నష్టం జరుగుతుంది. ఒకవేళ నష్టం జరగకపోయినా అవి ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ నెమ్మదిగా మైక్రోబ్స్లో డైల్యూట్ అవుతూ అది మళ్ళీ ఆ ఫిష్ గట్ట అదంతా కూడా తింటూ మళ్ళీ మనం తెచ్చుకొని మళ్ళీ మనం కోరుకున్నప్పుడు మళ్ళీ అది మనకు వచ్చి పర్మనెంట్గా నీ యొక్క బాడీలో అది ఉంటుంది. ఇంత మనం ఆలోచించం. నువ్వు ఒక బాటిల్ పడేస్తే దానికి ఒక సైకిల్లో మళ్ళీ ఎలా తిరిగి వస్తుందో చూడండి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఉంటున్నప్పుడు ఇక్కడ మనకి ఎండ ఉంటుంది. పైన ఉన్నటువంటి బాటిల్స్ అన్నీ కూడా మైక్రాన్స్ అన్నీ కూడా టాప్లో ఉన్న మైక్రాన్స్ అన్నీ కూడా డైల్యూట్ అయ్యి వాటర్లోకి వెళ్ళి వాటర్ నుంచి భూమిలోకి పోయి మళ్ళీ నువ్వు దాంట్లో నుంచి మళ్ళీ బయటికి తీసుకుని వాడుకున్నప్పుడు కానీ వంట చేసినప్పుడు కానీ మళ్ళీ ఏదన్నా పాత్రలు కడిగినప్పుడు కానీ ఆ మైక్రాన్స్ అన్నీ కూడా దాని మీద ఉండి అవి ఏదో రూపంలో మళ్ళీ నీ పట్టులోకి వెళ్ళడం అనేది ఉంది. సో అంటే నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. ఎప్పుడు వచ్చిన చెత్తని ఇమీడియట్గా తీసి ఎక్కడ పడేసేద్దామనే ఆలోచన తప్ప ఇట్లా పడేయడం వల్ల ఏంటి, దీనివల్ల నష్టం ఏమున్నది అనేది ఒక్క నిమిషం కూడా ఆలోచించే పరిస్థితి ప్రజలకు ఉండట్లేదు. సో అందుకోసమే ఈ గైడ్ లైన్స్ ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. సో మీరందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి చెప్తున్నాము. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, తర్వాత వార్డ్ మెంబర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా మన బాధ్యత కింద మీరు తీసుకుని మీరు వెళ్తూ ఉంటారు, రోడ్ అంటే వెళ్తూ ఉంటారు. అవసరమైతే ఎవరైనా సరే కనీసం అంటే ఇర్రెస్పాన్సిబుల్ పిల్లలు ఎవరైనా తీసి రోడ్డు మీద పడేస్తే మీరు ఆపి అడగండి ఎందుకు ఇలా చేస్తున్నామని చెప్పేసి మనం ప్రతిసారి ప్రశ్నించవలసి ఉంటుంది. పోలీసు కూడా చెప్పాము, పోలీసు సహకారం ఉంటుంది మీ అందరికీ కూడా. ఎవరైనా సరే మీరు ఇలా చెత్త పడేస్తున్నారు, మీకు ఇలా చేయకూడదు అని చెప్పేసి అన్నప్పుడు మీ మీదకి ఎవరైనా వచ్చినా పోలీస్ సహకారం ఉంటుంది, మా ఆఫీసర్ సహకారం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది మాత్రం జరుగుతుంది. ఈరోజు మనకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేసిన దాని మీద మనకి ఒక నెల రోజుల్లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చెప్పిన ఉంది. ఫస్ట్ వీక్లో మనం రోడ్స్ అండ్ ఆల్సో ది సైడ్ వేస్ అన్నీ కూడా మనం క్లియర్ చేసి పెట్టుకున్నాము. రెండో వారంలో స్టామ్ వాటర్ డ్రైన్స్ అండ్ కెనాల్స్ ఇవి కూడా క్లీన్ చేయడం పెడుతున్నాము.
మూడో వారం వచ్చేటప్పటికి మనకి రెసిడెన్షియల్ హౌసెస్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నది. 4వ వారం వచ్చేటప్పటికి ప్రభుత్వ కార్యాలయాలు అండ్ ఆల్సో ది టాయిలెట్స్ సంబంధించినటువంటి క్లీనింగ్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే SWM రూల్స్ 2026 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SWM రూల్స్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనము ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు మనం ఇక్కడ పోతురాజు కెనాల్ని చూడటం జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోతురాజు కెనాల్కి ఆనుకున్నటువంటి కుటుంబాలు, తర్వాత అదేవిధంగా డ్రైన్స్లో నుంచి కూడా ప్లాస్టిక్ విపరీతంగా అక్కడికి రావడం అనేది కూడా జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. సో డెఫినెట్గా ఇదంతా కూడా మనం ఇందులో భాగంగా క్లీన్ చేస్తాము. బట్ అయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలనేది మా ముఖ్య ఉద్దేశం. దీని యొక్క మీటింగ్ యొక్క ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలని. ప్రజల భాగస్వాములు కాకోకుండా కేవలం ఓన్లీ మున్సిపాలిటీ అధికారులు చేయాలనే ఉద్దేశం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా బాధ్యులుగా ఉండాలి. సో ఇప్పుడు కూడా వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి ఒక్క పౌరుడిని కూడా అందులో బాధ్యత చేశారు. ఒకవేళ ఎవరైతే కనుక కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ఉన్నా, సరిగ్గా దాన్ని అమలు చేయకోకుండా ఉన్నా, సో అధికారులు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ప్రజలకు కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మనందరం కూడా ఫాలో అవ్వాలి. రాబోయే రోజుల్లో మంచి పర్యావరణాన్ని, మంచి వాతావరణాన్ని ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే భాగంగా మనందరం కూడా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందులో భాగంగా ఈరోజు నాతో పాటు ఈ పోతురాజు కెనాల్ క్లీనింగ్ దాంట్లో పాల్గొన్నటువంటి మా AMC చైర్మన్ గారు వెంకట్రావు గారు, తర్వాత PDCC బ్యాంక్ చైర్మన్ గారు సీతారామయ్య గారు, తర్వాత TDP టౌన్ ప్రెసిడెంట్ గారు మాధవ్ గారు, మదన్ గారు, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మాతో పాటు అటెండర్ PD మెప్మా అండ్ NGOs, తర్వాత ఈ వావ్ నుంచి ITC నుంచి ప్లాస్టిక్ దాని మీద వారు ప్రత్యేకమైన కార్యాచరణ చేస్తున్నారు. ఆ గ్రూప్ నుంచి వారు, దాంతోపాటు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా కొంతమంది పార్టీ వర్కర్సు, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్సు, తర్వాత ఎక్స్ కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ కొత్త SWM 2026లో ఉన్నటువంటి క్యాంపెయిన్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.